ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఎస్ఐఆర్. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి చాలా మందిలో ఎన్నో రకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అయితే బిఎల్ఓలు ఇంటి దగ్గరకు వచ్చి వివరాలు నమోదు చేసి కొందరు తమ పేరు ఓటర్ లిస్టులో లేదని, కొందరు మా పేరు అసలు ఆన్లైన్లో కనిపించట్లేదని రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. అయితే వీటన్నిటికీ పరిష్కారంగా ఆన్లైన్లో కూడా ఈ ఎస్ఐఆర్ ఫామ్ను మనం సబ్మిట్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం. దీనికోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. చివరికి బిఎల్ఓ దగ్గర కూడా వెళ్ళాల్సిన పని లేదు. ఇంటి నుంచే చాలా సులభంగా ఈ పోర్టల్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ముందుగా గూగుల్లో voters.eci.gov.in అనే అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మీకు పైన టాప్లో లాగిన్ అలాగే రిజిస్టర్ అనే 2 ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు మొదటిసారి ఈ వెబ్సైట్ను వాడుతుంటే మొదట ఓటర్ ఐడి వివరాలతో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక లాగిన్ బటన్ క్లిక్ చేసి మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. ఆ తర్వాత పేజీ ఈ విధంగా చూపిస్తుంది. ఇక మన డేటాను 2002 నాటి ఓటర్ లిస్టుతో అనుసంధానం లేదా మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 2002 నాటి ఓటర్ లిస్టులో మీ పేరు నేరుగా ఉంటే ఒక ప్రాసెస్, లేకపోతే మరో ప్రాసెస్. అయితే ఇక్కడ కొత్తగా ఓటు వచ్చి ఉంటే దానికి మరో ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ 2002 ఓటర్ లిస్టులో మీ పేరు లేకపోతే కంగారు పడాల్సిన పనే లేదు. ఇక్కడ మీ తండ్రి, తల్లి లేదా తాతగారి ఓటర్ డేటాతో మీ డేటాను మ్యాప్ చేసుకోవచ్చు. ఇక వాళ్ళ డేటాను ఎలా వెతకాలి అనే కదా మీ సందేహం. సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ వారి రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం సెలెక్ట్ చేసుకొని వారి పేరు ఎంటర్ చేసి క్యాప్చా కోడ్తో సెర్చ్ చేస్తే వారి వివరాలన్నీ వస్తాయి. ఇప్పుడు మనం ఆన్లైన్లో ఇన్విటేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి కాబట్టి లాగిన్ అయ్యాక ఇక్కడ కనిపిస్తున్న ఫైల్ ఇన్విటేషన్ ఫామ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. వెంటనే పేజ్ లోడ్ అయ్యి మీ స్టేట్ అడుగుతుంది. మీ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాక మీ ఓటర్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే 2002 సంవత్సరానికి సంబంధించి మీ డేటా అంటే మీ పేరు, ఓటర్ ఐడి, సీరియల్ నంబర్, పార్ట్ నెంబర్ అంతా స్క్రీన్పై కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం, ఈ ఆన్లైన్ ఫామ్ను ఎవరు సబ్మిట్ చేయగలరంటే ఎవరి పేరైతే ఆధార్ కార్డులోనూ ఓటర్ ఐడిలోనూ ఒకేలా అంటే స్పేస్లతో సహా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందో వారు మాత్రమే చేయగలరు. అలాగే మీ ఓటర్ ఐడికి మొబైల్ నంబర్ కూడా లింక్ అయి ఉండాలి. ఒకవేళ మీ ఆధార్లో తప్పులున్నా లేదా ఓటర్ ఐడి మొబైల్ నంబర్ లింకు కాకపోయినా మీరు ఆన్లైన్లో చేయలేరు. అప్పుడు మీ ఏరియా బిఎల్ఓని సంప్రదించాలి. వారి పేరు, మొబైల్ నంబర్ కూడా ఇక్కడే స్క్రీన్పై ఇస్తారు. వారికి ఫోన్ చేసి ఆఫ్లైన్ ద్వారా ఈ ఫామ్ సబ్మిట్ చేయవచ్చు. ఇక ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ కోసం మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేయండి. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయగానే మీకు స్క్రీన్ పైన 4 కేటగిరీలు కనిపిస్తున్నాయి. ఇవి గమనిస్తున్నారు కదా. మొదటి ఆప్షన్ లాక్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం అప్లై చేస్తున్న వ్యక్తి 2002 ఓటర్ లిస్టులో లేడు కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ అయిన మై పేరెంట్ నేమ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఒకవేళ 2005 లేదా 2026 లిస్టులో మీ పేరెంట్స్ డేటా ఉంటే అదైనా ఇవ్వచ్చు. అసలు ఏ డేటా లేకపోతే 4వ ఆప్షన్ ఎంచుకొని కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఫాదర్ ఎస్ఐఆర్ డేటాతో డేటాను మ్యాప్ చేయాలి. ఇది సెలెక్ట్ చేయగానే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఫాదర్ 2022లో ఏ స్టేట్లో ఉన్నారు, వారి నియోజకవర్గం ఏంటి, పోలింగ్ వివరాలు, పార్ట్ నంబర్ వివరాలు అన్నీ ఎంటర్ చేయాలి. ఆ వివరాలన్నీ ఎంటర్ చేశాక కింద రిలేషన్ దగ్గర ఫాదర్ అని సెలెక్ట్ చేసుకుని సర్చ్ క్లిక్ చేయాలి. వెంటనే స్క్రీన్పై వారి పేరు కనిపిస్తుంది. అది కరెక్టో కాదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని పక్కనే ఉన్న చెక్ బాక్స్ టిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ పేజీ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ నంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ తప్పనిసరిగా మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. దాంతోపాటు మీ రీసెంట్ ఫోటోను కూడా అప్లోడ్ చేయాలి. ఈ ఫోటో సైజు కూడా 2 MB లోపే ఉండాలి. జేపీజీ లేదా పిఎన్జీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. మిగిలిన వివరాలన్నీ ఆప్షనల్ మాత్రమే. ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. ఈ వివరాలన్నీ ఇచ్చేశాక కింద ఉన్న ప్రివ్యూ ఆప్షన్ ద్వారా మీరు ఎంటర్ చేసిన డేటా అంతా ఒకసారి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. ఈ ప్రాసెస్ పూర్తయ్యి సబ్మిషన్ కంప్లీట్ అయ్యాక ఆధార్ అథెంటికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ వర్చువల్ ఐడి లేదా ఆధార్ నంబర్ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. సింపుల్గా ఆధార్ ఓటీపీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఆధార్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేస్తే మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి డిక్లరేషన్ చెక్ బాక్స్ టిక్ చేసి సబ్మిట్ కొట్టాలి. అయితే ఆధార్లోని పేరు, ఓటర్ ఐడిలోని పేరు అక్షరం పొల్లుపోకుండా మ్యాచ్ అయితేనే ఇక్కడ సబ్మిషన్ సక్సెస్ అవుతుంది. ఒకవేళ మ్యాచ్ కాకపోతే స్క్రీన్పై నేమ్ మిస్ మ్యాచ్ అని వచ్చి మీ BLOని కలవమని సూచిస్తుంది. ఒకవేళ అన్ని పర్ఫెక్ట్గా ఉంటే స్క్రీన్పై యువర్ ఇన్విటేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఆ రసీదును మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీ మొబైల్కి కూడా కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది. ఇలా చాలా సులభంగా మీ ఇంటి నుంచే మీ ఫామ్ సబ్మిట్ చేయవచ్చు. అలాగే కుటుంబంలో ఒక్కరు రిజిస్టర్ అయితే చాలు, అదే లాగిన్ ఐడి నుంచి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఇన్విటేషన్ ఫామ్స్ను ఒకదాని తర్వాత ఒకటి సులభంగా సబ్మిట్ చేయవచ్చు. చూశారు కదా, ఇది ఆన్లైన్లో SIR 2026 ఇన్విటేషన్ ఫామ్ సబ్మిట్ చేసే విధానం. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ వాచ్ సిటిజన్స్ పల్స్.